ఇట్లాగే ఉంటే మళ్ళీ రేపు ఈ గోండా రాజ్యమే ఉంటుంది. మీరు కనుక పార్టీని గెలిపించుకుంటే రేపు మీకు అండగా ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగినా నేను చూసుకుంటాను, ప్రజలందరినీ మీకు అండగా ఉంటా, మీ వెనకమాల నిలబడతా, పార్టీ అండగా ఉంటుంది. ఏదైనా సరే 13వ తారీఖు వరకు ఎంత ఇబ్బంది అయినా పెట్టండి, ఎంతైనా భయపెట్టండి, కానీ 14వ తారీఖు తర్వాత మాత్రం మాదే. అప్పుడు చెప్తాం ఒక్కొక్కళ్ళ పని ఎవడేంటనేది. అప్పుడు చూసుకుంటాను నేను, ఎవరేం చేశారో ఇవాళ గుర్తుపెట్టుకుంటాను. పనికి మాలిన ఆకురౌడి కూడా నోరెత్తి మాట్లాడుతున్నాడు ఇవాళ. పోలీసులు కూడా మహిళలను చూడకోకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. ఇందాక ఎవరు అతని పేరు? సురేష్ యాదవ్ ఎంత వల్గర్గా మాట్లాడుతున్నాడు అంటే లేడీస్ అనుకోండి లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఎన్నికల కమిషనర్కి నేను ఒక్కడే విజ్ఞప్తి చేసుకుంటున్నాను, ఒక మహిళగా మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఎంత చేస్తుంటే కూడా మీరు చూస్తూ కూడా ఊరుకున్నారు. ఒక మహిళని ఇట్లా చేస్తుంటే మీకు ఇప్పటికే తెలుసుంటాయి అన్నీ. నేను దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక కోరుతున్నాను, మీరు బయటకు వచ్చి జరిగేదేదో చూసి ఏది కరెక్ట్గా ఉందో వాళ్ళకి చెప్పి అట్లా చేయించండి.